జనరల్గా ఏముంటుంది అంతే చెప్పే కదా ధనుష్. ఒక సాంగ్ పెట్టుకుని సాంగ్ పెట్టామా, కట్ పేస్ట్, రైట్ రా లెఫ్ట్ రా, ఇక్కడ డ్యాన్స్ ఇది వెళ్ళిపో, అక్కడ ఇది ఆ ఫార్మేషన్, దట్స్ ఇట్. అదొద్దు అని నా బ్రాండ్ తెచ్చుకుందామనే నేను ట్రై చేస్తున్న కాన్సెప్ట్స్ ఇది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ చూసారే వీడు కాన్సెప్ట్స్ అన్ని చేస్తున్నట్రా. నేను బిఫోర్ కళామందిర్కి ఒక ఈవెంట్ చేశాను. హనుమాన్ గెటప్ వేస్తా, ఒక 10 feetలో ఉంటాను నేను. అంటే నడుచుకుంటూ వచ్చి హనుమంతుడు అంటే అదొక కాన్సెప్ట్, హనుమాన్ చాలీసాని ఇలా చేయొచ్చు అని. అక్కడ సేమ్ అప్రిషియేషన్ నాకు, అంటే లేసి క్లాప్స్ కొట్టి అలా. సో వీడు ఏదైనా కాన్సెప్ట్ చేస్తున్నాడు అంటే వీడు సినిమా కూడా చేయగలుగుతాడు అని అంటారు అని నాకు ఒక ఎక్కడో ట్రై కదా, నేను చేసే ట్రై అది. సో లెట్స్ ట్రై. ఎక్కడ పడితే స్టేజ్ అది నా స్టేజే కదా, అక్కడి నుంచే వచ్చే కదా. దానికి నాకు సిగ్గెందుకు, సిగ్గుపడే అవసరం లేదు. అడుక్కుంటేనే సిగ్గుపడాలి, నేను అడుక్కోవట్లా, చేస్తున్నా. వస్తుంది ఒకరోజు, ఏం కాదు, నాకు నమ్మకం ఉంది కదా, నేను కొడతా గట్టిగా. సో ఇంతకుముందు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి ముందు పర్ఫార్మ్ చేశా అంటే ఇవే కట్ పేస్ట్ సాంగ్సే ఉంటాయి నార్మల్గా. ఆయన కూడా మర్చిపోయి ఆయన అసలు తెలీదబ్బా, తెలీదు అసలు. ఇది కాన్సెప్ట్ అంటే నీకు కాన్సెప్ట్, నీకు అది కూడా ఆ ప్లేస్మెంట్లో ఆ రోజు పడాలని రాసి పెట్టుంది కర్మ, ఇట్స్ రిటర్న్. నాకు అంతే. నాకు సో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక డైలాగ్ చెప్పావు బ్రో, కల్కి వస్తాడో రాడో తెలీదు కానీ మాకు తెలిసిన కల్కి మీరే అని. కల్కి కాదు అంటే నేను అప్పటికి ఆ ఆరా వచ్చి, అంటే నాకు ఆయన వైబ్రేషన్స్ నాకు పాస్ అయిపోయాయి. ఎప్పుడైతే హక్ చేసుకున్నానో నాకు ఒక పాజిటివ్ ఎనర్జీ లోపలికి పాస్ అయిపోయింది. నేను స్టేజ్ ఎక్కినప్పుడు ఆయాసపడుతున్నా, ఆ మైక్ తీసుకున్నప్పుడు నా మైండ్లో ఇదే ఉంది. అంటే నాకు ఆ డైలాగ్ కూడా నేను ఏదో రాసుకోనో గీసుకోనో అనిపించింది. ఫ్లో అది అంటే కలియుగం మంది. సో ఈ కలియుగంలో కల్కి పుట్టాడో లేదో మనకు తెలియదు, కానీ ఈ సనాతన ధర్మం కాపాడడానికి ఒక్కడు పుట్టాడు, ఒక్కడు వచ్చాడు, అంతే. దట్స్ ఇట్. అంటే రీజన్ ఏంటి అంటే జస్ట్ ఆ ఫ్లోలో ఆ వైబ్రేషన్ వల్ల చెప్పావా, లేకపోతే బిఫోర్ ఫాలో అయ్యి? సనాతన ధర్మం గురించి ఆయన ఎంత ఫైట్ చేస్తున్నాడు, బయట మాట్లాడుతున్నాడు. వాట్ ఇస్ సనాతన ధర్మం? ధర్మం, అధర్మం కాదు, ధర్మం, నీతి, అవినీతి కాదు, నీతి. సో మంచి చెడు కాదు. సో ఇవి చెప్తాం మనం. ఆయన చెప్తున్నాడు కదా మంచిగా. ఆయన ఒక పార్టీ పెట్టాడు, ఒక పొలిటీషియన్ అయ్యాడు, ఇవి అయ్యాడు అంటే తను ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఇలా కాదురా, ఇలా ఉందాం మనం, ఇలా ఉంటే బాగుంటుంది, సమాజం బాగుంటుంది అని చెప్తున్నాడు. సో ఆ సనాతన ధర్మం గురించే చెప్తున్నాం కాబట్టి దీని గురించి ఎవరు మాట్లాడట్లా. దీని గురించి మాట్లాడేవాడు పుట్టాడు కదా, కనిపిస్తున్నాడు కదా, దట్స్ ఇట్, సింపుల్. సో కళ్యాణ్ గారి ఫ్యాన్స్ దగ్గర నుంచి ఎలాంటి కామెంట్స్ వచ్చాయి? అసలు ఇన్స్టాగ్రామ్ అదిరిపోతుంది బ్రో. బేసిక్గా ఛాన్స్ కోసం కొన్ని కోట్ల మంది వెయిట్ చేస్తున్నారు, ఆయన హక్ చేసుకోవాలి, ఆయనతో ఫోటో దిగాలి అని. ఆ లక్కీ ఛాన్స్ వచ్చినప్పుడు కమెంట్స్ కొంచెం తిడతారు, కొంచెం పాజిటివ్గా ఉంటాయి. తిట్టమంటే లేదు, దిగేవు, నేను దిగలేకపోయాను ఇంకా అట్లా అవన్నీ వస్తున్నాయి. నేను ఇన్స్టాగ్రామ్లో నాకు అంటే నేను అక్కడ పర్ఫామ్ చేసి బయటకు వచ్చాక మళ్ళీ నైట్ ఫ్లైటే వచ్చేసాం, అక్కడ ఏం లేదు ఇంకా నాకు. అంటే పోస్టింగ్కి దానికి ఏం లేకుండే. నేను ఎప్పుడైతే ఫ్లైట్ దిగిన ఫోన్ ఓపెన్ చేయగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరివి ఇలా ట్యాగులు. నాకు నా అకౌంట్ సన్నీ మాస్టర్ ఉండదు కదా ఇన్స్టాగ్రామ్లో, భరత్ కొమలపాటి అని ఉంటుంది. సో అందరు సన్నీ మాస్టర్ ట్రై చేస్తారు, దొరకని భరత్ కొమలపాటి అని ఉంటుంది. సో వెతికి ఒకరు ఫ్యాన్ లక్కీ హగ్ అని పెట్టి ఒక వీడియో కట్ చేసి సన్నీ మాస్టర్ లక్కీ అని పెడితే కింద కమెంట్స్, అబ్బా ఏం లక్కీ రా, మనం ఎప్పుడు రా, మనకు రాలేదు రా ఛాన్స్. కంపల్సరీ కదా, డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి.